మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సీఎంను కలవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. పోలీసులు అడ్డుకోవడంతో గాజు ముక్కలు మింగి చనిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడున్న పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరానికి చెందిన యశోదమ్మ తాను లీజుకు తీసుకున్న భూమిని ఖాళీ చేయాలంటూ తనపై దాడి చేశారంటూ సీఎంను కలిసేందుకు నారావారిపల్లికి వచ్చింది. అయితే అక్కడున్న సెక్యూరిటీ పోలీసులు యశోదమ్మను అడ్డుకోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనను వీడియో తీస్తున్న మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోలు డిలీట్ చేయాలంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి డీఎస్పీ, రామచంద్రపురం ఎస్ఐ రామాంజనేయులు జర్నలిస్టుల సెల్ ఫోన్లు లాక్కొని వీడియోలు డిలీట్ చేశారు. అనంతరం యశోదమ్మను అదుపులోకి తీసుకున్నారు. మక్కం వేసుకుంటూ బతుకున్నానండి. నేను ఎవరి తోలకి నేను వెళ్ళట్లేదండి. నేను కబ్జా చేస్తానంటండి. నేను ఎట్లా కబ్జా చేస్తాను? నాకే పోలీసు వాళ్ళ ద్వారా న్యాయం జరగదండి. అందుకనేసి నేను ఇప్పుడు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు రిక్వెస్ట్ చెప్తున్నాను, మీరు న్యాయం చేస్తారు ఆడల గురించి ఇంత మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మీ భార్యను ఒక్క మాట ఉంటే మీరు తట్టుకోలేదు, జాకెట్ చింపు కొట్టారు సార్. నేనేమో చెప్పగలను, మీకు ఉండాలనేసి మీకు ఏదైనా జరుగుతుంది. మా యొక్క సాధారణ వస్తువు మేము ఏం చేయాలో చెప్పండి. పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు మేము ఏం చేయాలమ్మా? సివిల్ కేసు అంటారు. అంటే ఆ సివిల్ కేసులో ఆడలు కొడితే కూడా ఏం చేయరా? ఆడలు రక్షించేదానికి లేదా? 2 గంటల ఇన్ఫర్మేషన్ 5 గంటలకు వచ్చారు సార్. అప్పుడు కూడా నా ప్రాపర్టీ ఎత్తుకెళ్తుంటే గమ్మునే ఉంటారు సార్.